నమోదైన కేసును మూసివేసేందుకు డబ్బులు డిమాండ్ చేసి 3 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ సీఐ ఎస్ఐ మరో వ్యక్తి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. హైదరాబాద్లోని కుషాయిగూడలో జరిగింది ఈ ఘటన. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం కుషాయిగూడలోని వాసవి శివనగర్ కాలనీలో స్థలం ఏ విషయంలో ఓ మహిళకు స్థానికంగా నివసించే సింగిరెడ్డి భరత్ రెడ్డికి మధ్య వివాదం నడుస్తోంది. మహిళ ఫిర్యాదుతో ఏప్రిల్లో భరత్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తనపై అన్యాయంగా కేసు నమోదు చేశారంటూ భరత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో 41A సిఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చిన పోలీసులు కేసు మూసివేసేందుకు 3 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. ఈ మొత్తంలో కొంత సీఐ జి వీరస్వామికి ఇవ్వాల్సి ఉంటుందని ఎస్ఐ షేక్ షఫీ చెప్పారు. కుషాయిగూడకి చెందిన ఉపేందర్ ఈ విషయంలో మధ్యవర్తిగా వ్యవహరించాడు. పోలీసుల తీరుపై భరత్ రెడ్డి ఏసీబీని ఆశ్రయించారు. నిన్న ఈసీఐఎల్లోని భారత ఆఫీసులో ఉపేందర్ 3 లక్షల రూపాయల నగదు తీసుకుంటూ ఉండగా మాట వేసిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇన్స్పెక్టర్ వీరస్వామి ఎస్ఐ షఫీ చెప్పడంతోనే తాను డబ్బు తీసుకున్నట్టు చెప్పడంతో ఏసీబీ అధికారులు వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రాత్రి వరకు కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో సోదాలు నిర్వహించారు. రంగారెడ్డి రేంజ్ ఏసీబీ మాకు ఒక ఫిర్యాదు ఏంటి అంటే భరత్ రెడ్డి అని చెప్పేసి ఒక అతను ఈసీఐలోనే ఉంటాడు. ఆయనకి చక్రీపురంలో ఒక ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్కి సంబంధించి ఆయన యొక్క నైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యలో ఒక డిస్ప్యూట్ నడుస్తుంది. అయితే మా ల్యాండ్లో ట్రెస్పాస్ చేశారని ఆయన ఒక కంప్లైంట్ చేయడం జరిగిందండి. ఆ కంప్లైంట్ని ప్లస్ అట్లాగే పక్కన ఇంకొకటి గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఉంది. ఆ గవర్నమెంట్ ల్యాండ్లో కూడా ట్రెస్పాస్ చేశారని ఇక్కడ లోకల్ డీటీ గారు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ 2 కేసులు కూడా ఇక్కడ కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో నమోదు చేయడం జరిగింది అగైన్స్ ది భరత్ రెడ్డి. సో అండ్ వాళ్ళ ఫాదర్ పైన కూడా ఈ యొక్క కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఈ 2 కేసుల్లో భాగంగా 41A నోటీసెస్ ఇష్యూ చేస్తాము అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. అంతలోనే కంప్లైంట్ హైకోర్టుకి అప్రోచ్ అయ్యి ఆనరబుల్ హైకోర్టు యొక్క ఆర్డర్స్ తీసుకొని 41A ఇవ్వాలి అని చెప్పి తెచ్చుకున్నారు. సో దాని తర్వాత ఈ 41A నోటీసెస్ ఇస్తున్నప్పుడు ఒక మధ్యవర్తి కూడా ఇందులో ఎంటర్ అయ్యాడు. ఆ మధ్యవర్తి పేరు ఉపేందర్. ఇట్లా మీరు ఒకవేళ దాదాపు 3 లక్షల రూపాయలు ఇస్తే ఈ కేసెస్ 2 కూడా నేను క్లోజ్ చేపిస్తాను. అది అంటే మీరు చెప్తే అది నడవదు కదా, మాకు కన్సర్న్ అఫీషియల్స్ చెప్పాలి అంటే అతను ఎస్ఐ గారిని పిలిపించడం జరిగిందంటే ఆ ఎస్ఐ గారు వచ్చేసి 3 లక్షల రూపీస్ ఇవ్వాలి అని డిమాండ్ చేయడం జరిగింది ఈ కంప్లైంట్లో. దీంట్లో మరి మన ఇన్స్పెక్టర్ గారి గురించి అడిగితే ఇన్స్పెక్టర్ గారిని నేను చూసుకుని ఆయన కూడా ఇందులో పాత్ర ఉంది, ఆయన కూడా డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని ఆయన చెప్పడం జరిగింది. దాని తర్వాత కంప్లైంట్ కూడా కలిసినప్పుడు ఈ విషయం అతనికి నిరూపణ అయ్యింది. దాని తర్వాత ఈ వచ్చి మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇట్లా 3 లక్షల రూపీస్ డిమాండ్ చేస్తున్నారు, ఒక్క కేసు మాత్రమే క్లోజ్ చేస్తా అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అంటే దాన్ని బేస్ చేసుకొని ఫిర్యాదు మేరకు ఈరోజు 3 లక్షల రూపీస్ ఈ యొక్క ఇన్స్పెక్టర్ ఎస్ఐ వాళ్ళ ఏజెంట్ ఉపేందర్ అనే వ్యక్తి ద్వారా తీసుకుంటున్నప్పుడు అనేది పట్టుకోవడం జరిగింది. సార్ కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చారు? మాకు రీసెంట్గానే ఇచ్చారండి, కొన్ని రోజులు. అంటే పిఎస్లో కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చారు వాళ్ళు? 19th ఏప్రిల్. డబ్బులు తీసుకునేటప్పుడు ఇతని ద్వారా తీసుకున్నారు. ఇతను మాత్రమే వచ్చాడు ఉపేందర్. డబ్బులు తీసుకునేది మాత్రం వాళ్ళు వీళ్ళ ద్వారా తీసుకున్నారు. ఏమైనా సీసీ ఫుటేజ్ ఉన్నాయి సార్ డబ్బులు తీసుకునేది? ఉపేందర్ వచ్చింది కానీ ఎస్ఐ సిఐ రాలేదు. డబ్బులు తీసుకున్నారు. డబ్బులు తీసుకునేటప్పుడు మధ్యవర్తి అతను ఏజెంట్ ద్వారా తీసుకున్నారు. సార్ డబ్బులు తీసుకునేటప్పుడు సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయి సార్? సీసీ ఫుటేజ్ ఎస్ఐ గారు వచ్చారా? స్పాట్లో ఉన్నారా? ఆఫీస్కి వచ్చారా అని అడుగుతున్నాం. అదే చెప్తున్నాండి, వాళ్ళ ద్వారా ఇతను వచ్చి తీసుకుంటున్నాడు వాళ్ళ మధ్యలో. ఈ రోజు డబ్బులు 3 లక్షల రూపాయలు ఇచ్చేటప్పుడు డబ్బులు ఇచ్చినప్పుడు ఆయన లేరు కదా, ఎవరు లేరు. ఇతను ఉన్నాడు, అతనికి మాత్రమే ఇవ్వమని చెప్పేసి ఎస్ఐ గారు చెప్పడం జరిగింది. ఇంకా నేను మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేయను, ఇతనికి మాత్రమే నా తరఫు నుంచి ఇవ్వాలి అని చెప్పి ఎస్ఐ గారు చెప్పడం జరిగింది. దాని ప్రకారం అతను తీసుకున్నాను.